దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటా ఏపీ దక్కించుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8%గా ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒడిశాలను దాటి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రం పెట్టుబడుల కోసం వెంపర్లాడే రోజులు పోయి అవే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చురుగ్గా జరిపిన సంప్రదింపులు ఫలితాన్ని ఇచ్చాయన్నారు. పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు నిర్వహించడం, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను త్వరగా గ్రౌండింగ్ చేయడం ఇక ముందు కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం కూటమి ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు నాయకత్వ పటిమకు నిదర్శనమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.